ఆడలేక మద్దలు ధర్మని మనోనికి చాతగాక ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అన్నారు ఎలక్షన్స్ ముందు. అదొక్కటే అనలేదు, బీసీ డిక్లరేషన్ చేశారు. దాని సంగతి ఏమైంది? కేసీఆర్ 2018లో పంచాయత్ రాజ్ యాక్ట్ తీసుకొచ్చిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. దానివల్లే మేము ఇయ్యలేకపోతున్నాం, మాకు అడ్డుకట్టదు. ఏం మరి ఎలక్షన్ ముందు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుర్రా కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి? అప్పుడు తెలియదా? అప్పుడు ఇచ్చిన యాక్ట్ తెలియదా? తెలియకుండానే బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ వచ్చిండు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ సభలు పెట్టి మరి చెప్పిరా బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మిగతావైతే చేయొచ్చు కదా. 42% రిజల్ట్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళందరూ ఒప్పుకుందే కాదు అన్న సంగతి కూడా తెలియకుండా మీరు పదవులు తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారా? బీసీ డిక్లరేషన్, బీసీ సబ్ ప్లాన్, స్పెషల్ బడ్జెట్ ఏమైంది? 2000 యాన్యువల్ బడ్జెట్ ఏమైంది? అంటే 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నారు బీసీలకి, ఏమైంది? బీసీ భవన్ కడతా అన్నారు. ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ కొత్తది కట్టుకుంటున్నావు, సీఎం ఆఫీస్ కొత్తది కడుతున్నావు, మరి బీసీ భవన్ ఎందుకు కడతలేవు? లోన్స్ ఫర్ బీసీ యూత్, బీసీ యూత్ కి లోన్స్ ఇస్తాను, ఏమైంది? ఎంతగానో ఇచ్చినావు, ఎన్ని లోన్స్ ఇచ్చినావు? బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్ కడతానన్నావు, గురుకులం, ఏమైనా? ఎన్ని కట్టినావు? రిజర్వేషన్ అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ఎన్ని కాంట్రాక్ట్? 4 కాంట్రాక్ట్ కూడా పోతలేదు. హైలైట్ ఏంటో తెలుసా? హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లకు పెయింటింగ్లు వేస్తారు చూసిన, ఆ కాంట్రాక్ట్ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి కాంట్రాక్ట్ ఆంధ్రలోకే పోతుంది. సీఎంఓ ఆఫీస్ లో మొత్తం అల్లే ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్, క్యాస్ట్ సెన్సేషన్ అయిందే ఆగమాగం. నువ్వు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేసినావు? ఇంకెప్పుడు చేస్తావు? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకున్నది 3. కింద పడి మీద పడి కేసీఆర్ 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 అనే లోపల సగం జీవితం అయిపోతాను. మరి నువ్వు చేసేది ఎప్పుడు? ఇందుకే ఆడలేక మధ్యలో ధరమంటారు. ఇందిరా దీన్ని నాచనాయే అంగంటేడా అంటారు. దీన్ని సాతగాక ఈ కబుర్లని చెప్పుడు కాకపోతే ఇవన్నీ అయితే గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయి కదా. 42% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సుప్రీంకోర్టు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది ఎవరైనా కేసు వేసి పంచాయతీ అయితే. బట్ బడ్జెట్ నీ చేతిలోనే ఉంది, భవన్ కట్టుడు నీ చేతిలోనే ఉంది, స్కూల్ కట్టుడు నీ చేతిలోనే ఉంది, లోన్లు ఇచ్చుడు నీ చేతిలోనే ఉంది, కాంట్రాక్ట్లు ఇచ్చుడు నీ చేతిలోనే ఉంది. కాంట్రాక్ట్లు ఇవ్వడం ఫేమస్, మళ్ళీ మనం కమిషన్ లేని పనులు చేయం కదా. అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, మరి ఇవి ఎందుకు అయితే లేవు? ఇవి అయితే కదా మిగతా వాటి అన్ని నాటకాలు ముచ్చట్లు ఎందుకు బయలు?